గత 22 సంవత్సరాల నుండి ఏకదాటిగా కొనసాగుతున్న కార్యక్రమం. మా ఈ కార్యక్రమానికి ఆత్మీయంగా ప్రేమపూర్వకంగా శ్రీ ఆర్ట్ థియేటర్స్ గత 22 సంవత్సరాల నుంచి తొలి కవితలు నాకు చూపడం ద్వారా జరిగింది. అటువంటి అవకాశం నాకు పొందడానికి కారణం ఏంటంటే అలిశెట్టి ప్రభాకర్ చిత్రకారుడు, కవి, రచయిత. కానీ ఆయన వృత్తిరీత్యా ఫోటోగ్రఫీ రాస్తున్న క్రమంలో ఆయన నాకు తన కవితలు చూపించడం జరిగింది. ఆయన రాసిన తొలి కవితలు కూడా నాకు తెలుసు. చాలా పరిణతులు ఉండేవి. ఆయనకున్నటువంటి భాషా జ్ఞానం, ఆయనకి పెద్ద చదువులు అయితే చదివినట్టు నాకు తెలియదు. కానీ భాష పట్ల, భావాన్ని వ్యక్తీకరించడం పట్ల, ఆయన ఉపయోగించే పదాల పట్ల ఆయనకున్నటువంటి అనురక్తి, ప్రీతి చాలా గొప్పదిగా ఉండేది. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు అంటే మానవ పుట్టుక లోపల ఒకే వ్యక్తికి జయంతి, వర్ధంతి ఒకే డేట్ రావడం దాదాపు మనం చూడలేమనుకుంటాం. ఒక మహనీయుడు అలిశెట్టి ప్రభాకర్ గారికి రావడం జరిగింది. ఎందుకంటే వారు ఒక సామాన్య పద్మశాలి కుటుంబంలో పుట్టి వారు కేవలం సమాజం కొరకు, సమాజంలో ఉన్న వెనుకబడ్డ తరగతులు ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో వారు ఎంచుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకునే విధంగా ఒక చిన్న వాక్యాలతోని, చిన్న కవితలతోని ప్రజల్ని చైతన్యవంతం చేసిన మహానీయుడు అలిశెట్టి ప్రభాకర్ గారు. మేధావులకు, కవులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకు వెళ్ళాలని సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గుండెరాజు గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ కూడా చాలా అరుదుగా పుట్టుక చావు అనేది నిజంగా నాకు తెలిసినప్పటికీ ఎవరికి రాదు. కానీ అలిశెట్టి ప్రభాకర్ మాత్రం పుట్టుక చావు ఒకే రోజు రావడం, మరి అది అదృష్టమా దురదృష్టమా నాకైతే అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. సరే, విషయానికి వస్తే అలిశెట్టి ప్రభాకర్ గారి యొక్క కవితలు రాయాలన్న ఆలోచన ఎప్పుడు కలిగిందో నేను చదువుకున్నటువంటి సందర్భాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. అవాతుల నుంచి వచ్చినట్టు దుమ్ము, ఆ యొక్క ధూళి ఏదైతే ఉందో అప్పుడు అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ గారికి కవిత రాయాలనేటువంటి ఆలోచన కలిగిందని చెప్పి పెద్ద చెప్తే విన్నాను. నిజంగా కూడా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కవులు, కళాకారులు కేవలం వాళ్ళు ప్రజల చాలా సంతోషం. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా చిరునవ్వుతోనే సమస్యల పరిష్కారం కొరకు సమాధానం ఇచ్చేటువంటి గొప్ప అడిషనల్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం అదృష్టంగా భావిస్తే అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక్కొక్కరు చెప్తుంటే మనం చేసే కార్యక్రమం చాలా చిన్నదిగా అనిపిస్తుంది అన్నయ్య. ఎందుకంటే ఇప్పుడు వారి గురించి చాలా మందికి చాలా రకాలుగా తెలుసు, కానీ దాన్ని ఎవరో ఒకరు ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత మనకు ఉంది. కాబట్టి మరి మన బేతి రాజేశం గారు నేను సభాముఖంగా కోరుకుంటూ వచ్చే సంవత్సరం చాలా పెద్దగా మీరు కూడా మాకు అండగా ఉంటే ఏ కార్యక్రమం కానీ మేము ఎంతోమంది అతని యొక్క బాటలో నడుస్తూ ప్రతి రచన అంటే మనం బ్రతకడం కోసం ఏ పాట రాసినా కానీ మళ్ళీ సమాజం కోసం మన వంతుగా మన కవిత్వం కూడా నడవాలని చెప్పేసి, నడిపిస్తారని చెప్పేసి అలిశెట్టి బాటలో నేను కూడా నడుస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం. కళా సంస్థను నడిపించడం అంత ఆషామాషి కాదు. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం చేస్తే కానీ, చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కాదు. ఒక కార్యక్రమం చేయాలంటే వాస్తవంగా ఒక రోజు ముందు నుండే కూడా చాలా వ్యయ ప్రయాసాలకు పోర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా అలిశెట్టి వంగ గీతక్కయ్య గారికి, అనితక్కయ్య గారికి, శ్రీనన్న గారికి అందజేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఒక చలం, ఒక మెరుపు, ఒక సామాజిక కోణం, ఒక అద్భుతమైనటువంటి ఒక కవితా ప్రవాహం, ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాల్లో నాకు సన్మానం జరుగుతుండడం, అది అలిశెట్టి గారి పేరు జరుగుతుండడం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది. ఎన్ని సన్మానాలు రాజమండ్రిలో కానీ, విశాఖపట్నం ఒక
కోడలుగా వచ్చినటువంటి నేను ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మరియు నా యొక్క బాధ్యతను కూడా పెంచింది. ఇది ఇలాగే కొనసాగకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి నాకేమనిపిస్తుంది అంటే అలిశెట్టి పైన ప్రాసలకు ప్రాణం పోసిన అలిశెట్టి కలం ఓ ప్రత్యేకమే. మినీ కవితల మాంత్రికుడై సాహితీ వినీలాకాశాన మెరిసిన ధృవతార అలిశెట్టి. మనమంతా కూడా మన యొక్క అలిశెట్టి నాకు ఒక గొప్ప విజయం. గుండేటి రాజు గారు నన్ను అంటే గుర్తించి, నేను చిన్నగా ఒక 2 సంవత్సరాల నుంచో మొదలుపెట్టిన రాయడం, కానీ నేను ఎక్కువ ప్రకృతికి సంబంధించిన విషయాల మీదనే రాస్తాను. ఆ ప్రకృతికి సంబంధించి ఏంటంటే కానీ పగలు కానీ వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా సాయం చేస్తూనే ఉంటా. అట్లనే చిన్న కవితలు చిన్న కవితలు రాస్తూ నేను ముందుకెళ్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన గుండేటి రాజు గారికి, పెద్దలకి ఒక పోరుగడ్డ ఈ దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి జగిత్యాల ప్రాంతానికే ఒక పోరాటపరమైనటువంటి చరిత్ర కొన్ని వేల సంవత్సరాల నుంచే ఉంది. ఇక్కడ పుట్టినటువంటి చిరు కొమ్మకు సైతం సేవ ఉంటుంది అనే అందరూ అనుకోవాల్సినటువంటి పరిస్థితి. కాకతీయ చక్రవర్తులకు ఎదురు తిరిగినటువంటి సమ్మక్క లాంటి వ్యక్తులు పుట్టినటువంటి గడ్డ కూడా ఈ జగిత్యాలే. ఆయన పైన ఆయన రక్తరేఖలు, ఎర్రబావురాలు, సిటీ లైఫ్, ఇంకేదో ఏదైతేనే ఓ అంశం పైన పిహెచ్డి పొందితే దాన్ని థీసిస్గా రాస్తే దానిపైన మీరు పరిశీలన చేస్తే నిజంగా ఆయనకు మన జగిత్యాల వాసులందరికీ కూడా గొప్ప అది ఇచ్చినట్టుగా భావిస్తాం. ఏదైనా తప్పులుంటే కొద్దిగా మీ అంతా తెలియదు సాహిత్యం గురించి ఉంటే మన్నించాలని చెప్పి కోరుకుంటూ ఇంకా కొంచెం మాట్లాడదు కానీ సార్కి టైం అయిపోయేటట్టున్నది, బిజీ ఉందని. ధన్యవాదాలు. మహేష్ లేట్గా వచ్చిన లెజిస్లేచర్ చాలా మంచి సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రొటీన్ లైఫ్లో, ఉద్యోగంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎంతో ఒత్తిడిలో పనిచేస్తూ ఉంటాం, రకరకాల సమస్యలు పరిష్కారానికి వచ్చినటువంటి చేయాల్సి చేస్తూ ఉంటాం, ఎన్నో నిర్ణయాలు రోజువారీ తీసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి దీంట్లో కొంత అంటే రొటీన్కి భిన్నంగా నన్ను ఆలోచింపజేసినందుకు ముఖ్యంగా ఏ విధంగా కొనియాడాలో నాకు తెలియడం లేదు. మరొకసారి ధన్యవాదాలు తప్ప. ఏది ఏమైనా కానీ ఈ జగిత్యాల గడ్డ మీద పుట్టినటువంటి ఒక మహా మనిషి గురించి మీరందరూ చెప్తా ఉంటే నా రోమాలు నిక్కబడుతూ ఉన్నాయి. మరి వారితో పాటు అప్పుడు సమకాలీనంలో ఉన్నటువంటి మీరు నిజంగా ఎంతో అదృష్టవంతులు. ఈరోజు వారు మన మధ్య లేకపోయినా వారి యొక్క భావజాలం అనేటువంటిది మనము ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రావాలి, ముందుకు ఉండాలి, అందరికంటే ముందుగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మామూలుగా అలిశెట్టి గారు నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పేసి ఇందాక మన గౌడ్ సాబ్ చెప్తుంటే విన్నాను. తను పద్యాలు రాయడమే కాకుండా తను నాటకాలు రచించి మరి నాటకాల్లో పార్టిసిపేట్ చేశారు. మరి చిత్రకళ ఆయన ప్రవృత్తి. దాంతోపాటు జీవితంలో రోజువారీ గడపడానికి ఫోటోగ్రఫీని ఎంచుకున్నటువంటి సందర్భం. ఇన్ని కళల్లో మరి నిష్ణాతులు అయినటువంటి వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. మరి వారిని తగు విధంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వారి వారసత్వంగా కవితలు ఎవరు రాస్తున్నారో మరి తెలియదు. డెఫినెట్గా వారి ఆలోచన దృక్పథానికి అనుకూలంగా ఇంకా కవిత్వాలు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఒకసారి ఇక్కడికి వచ్చేసినటువంటి కవులను, రచయితలందరినీ నేను కోరుతా ఉన్నాను. ఆ వైపు నుండి ఆలోచించండి అని చెప్పేసి ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇంకా అతని గురించి ఎంత చెప్పినా తప్పే. నేను యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ప్రాంతంలో అప్పుడు నాకు అతను పరిచయం. నేను 2 సార్లు ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. ఒకసారి అఖిల భారత విప్లవ సంఘాల సమైక్య జరిగింది హైదరాబాద్లో, ఆ సందర్భంగా కలవడం జరిగింది.
తన భావజాలము, అభ్యుదయ భావము, విప్లవ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు సందర్భాలు అంటే విప్లవానికి అనుకూలంగా పోవాల్సిన సందర్భం ప్రస్తుతం సమాజంలో లేదనుకోండి. అయినప్పటికీ కూడా సమాజంలో మార్పు అనేటువంటిది, మార్పు కోసం ఎంతైనా వారు అప్పుడు రచించినటువంటి అన్నీ కూడా ఇప్పుడు పనికొస్తాయి అని చెప్పేసి భావిస్తూ మరి వారి వైపు నుండి మీరు ఆలోచించి వారి ఈ యొక్క భావాన్ని ప్రకటన లేదా ప్రకటింపజేయడానికి కానీ వ్యాప్తి చేయడానికి కానీ మీరు అందరూ దోహదపడతారు ఈ సందర్భంగా చేస్తే మరి ఒకసారి మరి ఈరోజు పురస్కారం అందుకుంటున్నటువంటి వంగా గీతారెడ్డి గారికి, అనిత గారికి, మార్చెట్ శ్రీనివాస్ గారికి